రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు అర్ధరాత్రి మద్యం టెండర్ల ప్రక్రియ ముగియనుంది. ఇక దీంతో గంటకు దరఖాస్తులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుంది. శుక్రవారం నాటికి 50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక చివరి రోజు దరఖాస్తులు 30,000 నుంచి 40,000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. ఇక గతేడాదితో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనాలు వేసుకుంటుంది. సెప్టెంబర్ 26 నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ తొలుత మందకొడిగా సాగింది. కానీ చివరి 3 రోజులుగా ముందస్తుగా అనుకున్న రీతిలో దరఖాస్తులు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. ఇక మద్యం టెండర్లకు చివరి రోజు కావడంతో ఔత్సాహికులతో టెండర్ల స్వీకరణ కేంద్రాలు రద్దీగా మారాయి. మేడ్చల్ జిల్లా పిర్జాతిగూడలోని పళని ఫంక్షన్ హాలులో మల్కాజ్గిరి, మేడ్చల్ యూనిట్ల మద్యం షాపులకు సంబంధించి టెండర్ల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మల్కాజ్గిరి యూనిట్ కు సంబంధించి 88 షాపులు ఉండగా నిన్నటి వరకు 2,591 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. నవంబర్ 23న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేస్తామన్నారు. ఎక్సైజ్ యూనిట్ సంబంధించిన దాంట్లో 3 స్టేషన్స్ ఉప్పల్, గట్కేసర్, మల్కాజ్గిరి స్టేషన్స్ సంబంధించిన దాంట్లో నిన్నటి వరకు 2,591 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందాక 5 గంటల వరకు కూడా దగ్గర 700 అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి. ఇంకా చాలా మంది అప్లికేషన్స్ ఇవ్వడానికి ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్ అనేది అన్ని అప్లికేషన్స్ తీసుకొని లాస్ట్ చివరి అప్లికేషన్ తీసుకునేంత వరకు కూడా వాళ్ళని మేము లోపలికి రమ్మనడము, వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడము జరుగుతుంది. సో నైట్ ఎంతవరకు అయినా సరే. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు అర్ధరాత్రి మద్యం టెండర్ల ప్రక్రియ ముగినుంది. ఇక దీంతో గంటకు దరఖాస్తులైతే పెరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మద్యం టెండర్లకు ఈ రోజే చివరి రోజు, అలాగే గంటకు కూడా దరఖాస్తుల వెలువ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు చూసుకుంటే కనుక మొత్తం మద్యం షాపులకు ఈ రోజు చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువైతే మొత్తం కూడా కొనసాగిందని చెప్పాలి. గంటకు కూడా ఆ దరఖాస్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దరఖాస్తుల లక్ష్యానికి చేరువలో కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నట్టుగా తెలుస్తుంది. గత అయితే 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏదైతే ఆ టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ ని కూడా రీచ్ కావడానికి అయితే ఎక్సైజ్ శాఖ అయితే మొత్తం తొలిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఆ దిశగా ముందుకు సాగుతుందని తెలుస్తుంది. అయితే గత 4 రోజుల నుండి దరఖాస్తులు రాలేవు అనుకున్న తరుణం లోపల చివరి అంకానికి చేరుకునే వరకు ఇప్పటికీ కూడా దరఖాస్తుల వెలువ కొనసాగుతుంది. తెలంగాణలో మద్యం షాపులకు మొత్తం కూడా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి బారులు తీరారు. ఇప్పటి వరకు కూడా ఉన్నారు. మొత్తం టోటల్ గా చూసుకుంటే శుక్రవారం నాటికి అయితే 26,000 మొత్తం 2,620 మద్యం షాపులకు 50,000 దరఖాస్తులు వచ్చాయని, చివరి రోజు దరఖాస్తులు మొత్తం 30,000 నుండి 40,000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఎక్సైజ్ శాఖ మాత్రం భావిస్తూ వస్తుంది. సెప్టెంబర్ 26 నుంచి మొత్తం చూసుకుంటే ఏపీకి చెందిన ఒక మహిళ మొత్తం కూడా 150 దరఖాస్తులను మొత్తం ఫిల్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మహిళల దరఖాస్తులో కూడా సందడి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు కాగా మొత్తం 150 మద్యం షాపులకు ఒక మహిళ, ఏపీకి చెందినటువంటి మహిళ ఆ దరఖాస్తు చేయడం విశేషంగా అక్కడ అయితే మొత్తం కనిపిస్తున్నటువంటి తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.